NS5 న్యూస్ కుత్బులాపూర్. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల విలేకరుల సమావేశం. ఓ విశ్వసనీయ సమాచారం మేరకు బాచ్పల్లి ఎక్స్ రోడ్లో గంజాయి సరఫరా చేస్తున్న ఇద్దరు అరెస్ట్. వారి వద్ద నుండి 80 కిలోల గంజాయి స్వాధీనం. బాచ్పల్లి క్రాస్ రోడ్ వద్ద జరిగిన దాడిలో వారి దగ్గర 4 కిలోల గంజాయి స్వాధీనం. ఇద్దరు నిందితుల అరెస్ట్. ఆ ఇద్దరు నిందితులు ఇచ్చిన సమాచారంతో కాచిపల్లిలోని స్థావరంపై దాడి. అక్కడ దాచిన 76 కిలోల గంజాయి, 2 ఆటోలు, ఒక బైక్ మరియు 4 సెల్ ఫోన్లు స్వాధీనం. వాటి విలువ 22 లక్షల వరకు ఉంటుందని అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ జీవన్ కిరణ్ వెల్లడి. సాధారణంగా ఇప్పుడు విద్యార్థులు, సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్, లేబరు అందరు కూడా ఈ గంజాయికి అలవాటు పడుతూ ఉన్నారు. థ్యాంక్ యూ. నమస్కారం. రంగారెడ్డి జిల్లా ప్రొబేషన్ అండ్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగానికి చెందినటువంటి అధికారులం మేము. గత రాత్రి మన బాచుపల్లి ప్రాంతానికి గంజాయి సరఫరా అయిందనేటువంటి సమాచారం వచ్చిన మీదట ఈరోజు ఉదయము మా సిఐ గారు సుభాష్ చంద్రరావు గారు, ఎస్ఐ అఖిల్, వెంకటేష్ మరియు నా సిబ్బంది అందరూ కలిసి ఈరోజు బాచుపల్లి ఎక్స్ రోడ్ దగ్గర రూట్ వాచ్ నిర్వహించగా అక్కడ ఒక వాహనం మీద అనుమానాస్పదంగా తిరుగుతున్నటువంటి ఒక ఇద్దరు వ్యక్తుల్ని మేము ఆపి తనిఖీ చేయగా వాళ్ళ దగ్గర నుంచి ఒక 4 కిలోల గంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగింది. తదుపరి విచారణ జరిపి అది ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎక్కడ స్టోర్ చేశారని విచారించిన మీదట వాళ్ళు అతని ముద్దాయిలో ఒకరైనటువంటి తుకారాం ఇంటిలో, కాజీపల్లి విలేజ్ మన బోర్డర్లో ఉంటుంది, జిన్నారం మండల్, అతని ఇంట్లో పెట్టుకున్నట్టుగా వచ్చిన సమాచారం మీదగా ఇంటి మీద దాడి చేయడం జరిగింది. ఇంటిలో సుమారు 76 కేజీల గంజాయి నిల్వ చేశారు. ఆ ఇంటిలో గత రాత్రి తీసుకొని వచ్చినటువంటి పాడేరుకు సంబంధించినటువంటి ఒక పూర్ణ అనేటువంటి వ్యక్తి, అదేవిధంగా ఇక్కడ అరెస్ట్ చేసినటువంటి తుకారాం బావమర్ది అయినటువంటి అంకుష్ అనేటువంటి ఇంకో వ్యక్తిని మేము అదుపులో తీసుకోవడం జరిగింది. వీరందరూ కూడా ఈ మల్లంపేటకు సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, వికాస్ అనేటువంటి వ్యక్తి. వీళ్ళందరూ కూడా ఒక గ్యాంగ్గా ఏర్పడి వీళ్ళు ఒరిస్సా, ఆంధ్ర బోర్డర్ నుంచి గత రాత్రి ఈ తీసుకురావడం జరిగింది. దాన్ని వివిధ కస్టమర్స్కు వాళ్ళు సప్లై చేసేటువంటి క్రమంలో మాకు ఆ సమాచారం రావడం జరిగింది. మేము నిఘా వేసి పట్టుకోవడం జరిగింది. 4గురిని కూడా మేము అరెస్ట్ చేశాము. ఈ అరెస్ట్ చేయడంలో మేము కొంతమంది పారిపోవడానికి కూడా ప్రయత్నం చేశారు. వాళ్ళని చేసి మా సిబ్బంది చాకచక్యంగా వాళ్ళని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఈ కార్యక్రమంలో, ఈ దాడిలో పాల్గొన్నటువంటి అందరి సిబ్బందిని మేము అభినందిస్తూ ఉన్నాం. ఇది డిప్యూటీ కమిషనర్ గారు దశరథ్ గారు, అదేవిధంగా మా అసిస్టెంట్ కమిషనర్ గారు ఆర్ కిషన్ గారి ఆదేశాల మేరకు మేము ఈ దాడులని చేయడం జరిగింది. ఇటువంటి గంజాయి ఎటువంటి సమాచారము మీ దగ్గర ఉన్నా కూడా ప్రజలు కూడా అప్రమత్తమై మాకు తెలియచేసినట్లయితే ఎప్పటికప్పుడు మేము వాటిపై దాడులు చేసి మేము సీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని సభాముఖంగా, పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం. టోటల్ మొత్తము 80 కిలోల గంజాయిని మేము స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీని వర్త్ సుమారుగా మేము 2 ఆటోలు, ఒక స్కూటరు, అదేవిధంగా 4 సెల్ ఫోన్లు కూడా మేము సీజ్ చేయడం జరిగింది. వీటి మొత్తం విలువ 22 లక్షల వరకు ఉంటుంది. ఇందులో పాత నేరస్తులు ఎవరు లేరు. అందరూ కూడా అంటే వేరే జిల్లాలలో వీళ్ళపైన కేసులు ఉన్నాయి, కానీ మన దగ్గర ఎప్పుడు కూడా వీళ్ళ మీద కేసులు జరగలేదు. గతంలో కూడా గంజాయి సప్లైరే. అతను నారాయణ ఖేడ్కి సంబంధించినటువంటి వ్యక్తి. గతంలో కూడా కేసులు అతని మీద ఉన్నట్టుగా చెప్తున్నారు. అంత హైలీ ఎడ్యుకేటెడ్ గా ఏమి లేరు. బిజినెస్, అగ్రికల్చర్ చేసుకుంటూ అరకుకు, పాడేరుకు సంబంధించినటువంటి వ్యక్తి కూడా ఒక అతను ఉన్నాడు. రాత్రి అతని ద్వారానే ఈ గంజాయి ఇక్కడికి వచ్చినట్టుగా సమాచారం తెలుసు.